అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య జరిగిన ఒక సంఘటనలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏ రకంగా అహంకారంగా ప్రవర్తించాడు, అదేవిధంగా తనను గెలవడానికి ముఖ్య కారణమైన వర్గం పట్ల ఏ రకంగా కక్షపూరితంగా వ్యవహరించాడా అన్న విషయం ఒక్కసారి అనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం. మన నియోజకవర్గం రంగంపేట మండలం సుభద్రంపేటలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణకు ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు రావడం జరిగింది. దానికి ప్రముఖులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు పార్టీలకు అతీతంగా రంగా గారి అభిమానులందరినీ కూడా మరి పిలవడం జరిగింది. పెద్దలు తోట త్రిమూర్తులు గారు వచ్చారు, అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం ఎమ్మెల్యే, అదేవిధంగా శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారు, అదేవిధంగా తోట ఆయన బాబు గారు డిసిసిబి చైర్మన్ వారు రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేని పిలవడం జరిగింది, నన్ను పిలవడం జరిగింది. మేమందరం కూడా విగ్రహం ఎదురుగా అక్కడ కూర్చొని ఉన్నాం. ఆ టైంలో వేరే వర్గంగా మరి రామకృష్ణారెడ్డి తన అనుచరులతోటి విగ్రహానికి దూరంగా కూర్చొని ఉండడం జరిగింది. రాధా గారిని ఆహ్వానించి మరి రంగా గారి అభిమానులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అక్కడ మరి విగ్రహం దగ్గరికి తోడుకొని రావడం, దాంట్లో స్వల్ప తోపుళ్ళాట కూడా అయింది. ఎందుకంటే అది వేరే రకంగా పార్టీకి సంబంధం కూడా లేదు, కేవలం అత్యుత్సాహంగా కార్యకర్తలు ఇది అవడంతో స్వల్ప తోపుళ్ళాట జరిగింది. అందులో మరి రాధా గారిని పైకి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్సీ నుండి తోట త్రిమూర్తులు గారు వెళ్ళారు, అదేవిధంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు వెళ్ళారు. ఆ తోపుళ్ళాటలో నేను కూడా మెట్లు పైకి నేను వెళ్ళలేకపోయాను. కింద ఒకటో మెట్టో రెండో మెట్టు దగ్గర నేను ఆగిపోయాను. కింద ఉన్నటువంటి కార్యకర్తల్లో శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారు కూడా కింద ఉండిపోయారు. పైకి రమ్మన్నా కానీ వెళ్ళే అక్కడ స్కోప్ లేదు, ఎందుకంటే కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. సరేనా, అక్కడితోటి అయిపోయింది. పెద్దలు ఆవిష్కరణ అయిపోయిన తర్వాత మేమందరం దిగి వచ్చేసాం. అప్పుడు స్టార్ట్ చేశాడు మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పెద్ద హై డ్రామా. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాలేదు, దూరంగా కూర్చున్నాడు. తర్వాత సభా కార్యక్రమం ప్రారంభమైంది. సభా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఆయన్ని కూడా మరి అందరిలాగే ఆయన్ని కూడా వేదిక పైన మరి పిలవడం, స్థానిక ఎమ్మెల్యే గాను ఆయన్ని స్టేజ్ మీదకి రాను, నాకు అవమానం జరిగిపోయింది అని భీష్మించి కూర్చున్నాడు. అలాగనుకుంటే అది ఒక గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం, అక్కడ కోపగించడమా? మరి అలాగైతే మేము కూడా పైకి వెళ్ళలేదు, మేము కూడా కోపగించాలి కదా. అంటే మా అందరికీ కూడా కామన్ సెన్స్ ఉందా? ఆ కామన్ సెన్స్ ఆయనకి లేదు. పెద్ద పెద్ద కేకలు రంకులు నన్ను అవమానపరిచారు అని. ఆయన్ని అవమానపరచడం ఏంటి? పిలిస్తే ఆయన రాడా? చివరికి ఎంత దారుణం అంటే ఆ కార్యకర్తలు నాయకులు వచ్చి ఈ వంగవీటి రాధా గారిని మీరు వచ్చి కిందకు వచ్చి ఆయన్ని బతిమాలాలండి అని బలవంతం చేసి ఆయన తీసుకుని వెళ్ళారు. ఈయన స్టేజ్ మీదకి రాకపోవడమే కాకుండా మరి రాజానగరం ఎమ్మెల్యే గారిని రానివ్వలేదు, అదేవిధంగా మరి ఈయన బాబు గారిని రానివ్వలేదు. అంటే ఈయన అహంకారం ఏ రకంగా ఉందో చూడండి. అంటే రాధా గారు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే కానీ ఈయన స్టేజ్ మీదకి రాలేదు. స్థానిక ఎమ్మెల్యేగా ఉండి ఆయన బాధ్యత తీసుకోవాలి, ఆయన కార్యక్రమం ఆయన నడిపించాలి. ఆయనే అన్నీ కూడా రాధా గారిని అయ్యి కూడా ముందుండి ఆయన ఆహ్వానించాలి. కానీ ఈయన మహాగర్విష్టి కదా, మన కాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తారంటే ఈయన ఎక్కడో కూర్చొని ఉన్నాడు. చూడండి ఎంత దారుణమా ఇది. నేను చెప్పేది అక్కడ ఉన్నటువంటి సుభద్రంపేటలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా తెలిసింది, బహిరంగ సత్యం ఇది. ఇందులో
ఎక్కడా కూడా దాస్తే దాగేది కాదు. ఆ షో అంతా కూడా తెలిసిపోయింది. ఆయన ఏ రకంగా చేశాడా అన్నది అందరికీ కూడా తెలుసు. ఆయన కోపించేందుకు వీళ్ళ చేత ఎవరైతే పెద్దలు వచ్చారో గెస్ట్ కింద, చీఫ్ గెస్ట్ కింద ఆయన చేత క్షమాపణ చెప్పించుకున్నాడు. అది ఆయన అహంకారపూరితానికి నిదర్శనం. ఎవరైనా గెస్టులకి మనం గౌరవిస్తాం, అంతేకాకుండా గెస్టుల చేత మరి క్షమాపణ చెప్పించుకున్నాడు. ముందుండి కార్యక్రమం నడిపించవలసింది ఆయన. అది ఎవరో వ్యక్తిగతంగా ఎవరో చేసింది కాదు, కేవలం కార్యకర్తల అత్యుత్సాహంతో అక్కడ తోపులాట జరిగింది. దాన్ని ఈయన సాగ్గా తీసుకుని స్టేజ్ మీద కూడా రాకుండా బతిమాలించుకుని మళ్ళీ రావడం. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, రామకృష్ణారెడ్డి ఈ రోజున మరి రంగా గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో అందులో చాలామంది నీకు ఓట్లేసి గెలిపించారు, గుర్తుపెట్టుకో. కానీ వాళ్ళందరినీ కూడా ఏ రకంగా అవమానపరిచావా అన్నది కూడా అది కూడా గుర్తుపెట్టుకో. నువ్వు గుర్తుపెట్టుకుంటావు కదా, వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. ఏ రకంగా అందరినీ కూడా నువ్వు అవమానపరిచావా అన్నది ఇది పబ్లిక్గా జరిగింది. ఇది అంతేకాకుండా ఇక్కడ అయిన తర్వాత అంటే మనిషి యొక్క మెంటాలిటీ చెప్తున్నా. అంటే అందరికీ కూడా తెలుసు, ఈ సుల్ రామకృష్ణారెడ్డి పదవిలో ఉంటే ఒకలా ఉంటాడు, పదవిలో లేకపోతే ఒకలా ఉంటాడు, అహంకారంగా ఎలా ప్రవర్తిస్తాడు అన్నది అందరికీ కూడా తెలుసు. అయినా కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ నల్లమిల్లి గ్రామంలో రంగా గారి విగ్రహావిష్కరణ అయిన తర్వాత సభాధ్యక్షుడిగా ఈయనే ఉన్నాడు. త్రిమూర్తులు గారు మాట్లాడారు, ఆయన మాట్లాడాడు. రాధా గారిని మాట్లాడమని, నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా రాధా గారిని మాట్లాడమని అన్నాడు. ఇందులో చిన్న మతలబు ఉంది. ఎందుకంటే నాకు అవకాశం ఇస్తే ఆ రోజున రంగా గారిని ఎవరు హత్య చేశారు, ఎలాగ హత్య చేశారు అని విషయాలన్నీ కూడా నేను చెబుతానని ఆయన భావించి రాధా గారికి మైక్ ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడ నుండి మరి నా అభిమానులు అనుకోనివ్వండి, లేదంటే అక్కడ నుండి కార్యకర్తలు అవనివ్వండి, ఎవరైనా సరే డాక్టర్ గారికి ఇవ్వాల్సిందే మైక్ అని పట్టెట్టి రాధా గారికి చెప్పి నా చేత మాట్లాడించారు. గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను తప్పిందామన్నా కానీ అక్కడ ప్రజలు అది అభిమానం అంటేనే. అంతేగాని మనం కోపం, అలాగంటే నేను కోపించి స్టేజ్ దిగిపోవాలి కదా. నువ్వు చేసిన పని నేను దిగిపోయినా నేను అక్కడే ఉన్నాను. వాళ్ళే కార్యకర్తలే మీరు మాట్లాడండి అని రాధా గారు కూడా మీరు మాట్లాడండి అని నాకు మైక్ ఇచ్చారు. నువ్వే కూడా పక్కన ఉన్నావు. అలాగ ప్రవర్తించాలి తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు మంచి పీక్ టైంలో ఉండగా నాకు ఆయనతోటి వ్యక్తిగత పరిచయం లేకపోయినా ఆయన మీటింగ్లు కొన్ని వాటికి నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఆయన గురించి కథలుగా కూడా వినడం కూడా జరిగింది. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ అక్కడే చదివాను, తర్వాత ఎంబీబీఎస్ కూడా విజయవాడలోనే చదివాను. ఆ రోజుల్లో స్టూడెంట్స్లో కూడా వాళ్ళ ఒక పార్టీ కూడా ఉండేది, యుఐ, యునైటెడ్ ఇండిపెండెన్స్ అని. అదే రంగా గారికి సంబంధించిన ఆర్గనైజేషను. దాని తరపున కూడా స్టూడెంట్స్ ఎలక్షన్లో పోటీ చేసేవారు. అంతేకాకుండా ఆ రోజున మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు నాకు బాగా తెలుసు, అప్పటి ప్రభుత్వం, బహుశా రామకృష్ణారెడ్డి నీకు మీ తెలుగుదేశం నాయకులకి బాగా తెలిసి ఉంటుంది అప్పటి ప్రభుత్వం ఏదా ఎవరా అన్నది. అప్పటి ప్రభుత్వం వ్యాస్ అనే ఒక ఐపీఎస్ అధికారి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నమ్మిన వంటు, ఆయన్ని అడ్డంగా పెట్టుకుని ఆ రోజున రాధా గారిని, రంగా గారిని కూర్చుంటే కేసు, నుంచుంటే కేసు, నడిస్తే కేసు, ఒంగొంటే కేసు అన్నట్టుగా ఎన్ని కేసులు పెట్టారో, ఏ రకంగా చిత్రహింసలు పెట్టారో అన్నది కూడా తెలుసు అందరికీ కూడాను, ప్రజలందరికీ కూడా తెలుసు. విజయవాడలో ఉన్నాడు, ప్రజలందరికీ కూడా తెలుసు. రంగా గారు ఆ రోజున పేద ప్రజల గురించి పోరాడాడు. మరి కోటీశ్వరులకు వ్యతిరేకంగాను, కోటీశ్వరులకి పేదవాడికి ఎప్పుడు జరిగినా కూడా పేదవారి పక్షానే ఉన్నాడు. నీలాగా కమిషన్లు తీసుకుని పెద్దవాళ్ళకు సపోర్ట్ చేసే టైపు కాదు ఆయన చేసింది. గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి, ఎవరైతే ఫండింగ్ బాగా ఇస్తారో వాళ్ళకి నువ్వు డైవర్ట్ అవుతావు. కానీ రంగా గారు ఆ రకంగా చేయలేదైనా. ఆ రకంగా చేసి ఆ రోజున ఏమైతే మరి ఈయన ఈ ఐపీఎస్ అధికారి ద్వారా చిత్రహింసలు పెట్టారో ఆ చిత్రహింసలు రాను ఇంకా ఎక్కువైపోయి కూడా ఆ రోజున ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అప్పటికే కాపుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న నాయకుడిగా ఆయన
డెవలప్ అయ్యాడు. ఆయన అరెస్టు, ఆయన జైల్లో ఉండగా ఆయనకి మద్దతుగా బహుశా ఎక్కడా లేని విధంగా చరిత్రలో విజయవాడే కాదు, అప్పటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సుమారు 20 లక్షల మంది వరకు కూడా కాపు సోదర సోదరీమణులందరూ కూడా మరి కాపు నాడని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి విజయవాడలో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిపి రంగా గారికి మద్దతుగా ఆ రోజు జరిగింది. అంతేకాదు, అది జరిగిన తర్వాత ఆయన రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రభుత్వం ఉండనిచ్చే పరిస్థితిలో లేదు. కారణం, ఈయన అనుకోకుండా విపరీతంగా ప్రజాభిమానం పొందడంతో ఏదే రకంగా అయినా కానీ ఈయన్ని తోత ముట్టించాలి అని వాళ్ళు పన్నాగం పన్నారు. అందులో భాగంగానే ఈయన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకి ఇవ్వాలని, వాళ్ళకి వెంటనే పట్టాలు ఇవ్వాలని నిరాహార దీక్ష చేస్తున్న టైంలో తెల్లవారుజామున కొంతమంది దుండగులు ఎవరి ప్రోత్సాహంతో వచ్చారో తెలుసు అందరికీ కూడాను, వచ్చి ఆయన హత్య చేశారు. అంతేకాకుండా ఆ రోజున స్వర్గీయ రంగా గారి సతీమణి కూడా ఏమన్నారో కూడా గుర్తెచ్చుకోండి. కోడెల శివప్రసాద్ జిందాబాద్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు జిందాబాద్ అని వాళ్ళు స్లోగన్స్ ఇచ్చుకుంటూ పోయారని కూడా ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజుల్లో రికార్డులో ఉంది ఇది. అటువంటిది ఈ రోజున ఆ విషయాలన్నీ కూడా నేను ఎక్కడ గుర్తు చేస్తానో అని చెప్పి పాపం ఆయన భావించి నాకు మైక్ ఇవ్వడానికి ఇష్టం లేకుండా రాధా గారిని మాట్లాడమంటం జరిగింది. కానీ రాధా గారు జోక్యం చేసుకుని నాకు ఇవ్వాలని కార్యకర్తల ఒత్తిడి మేరకు నేను మాట్లాడడం జరిగింది. అయినా కూడా నేను ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పాను. ఎక్కడ ఆ రోజు మీటింగ్లో, నల్లమిల్లిలో జరిగిన మీటింగ్లోను. అంటే ఆ రోజున ఎవరైతే ఆయన్ని హత్య చేశారో ఈ రోజున కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఆ వర్గానికి సంబంధించిన ప్రజలు ఓట్లు లాక్కోవడానికి వీళ్ళ ప్రయత్నం చేస్తున్నారో క్లియర్గా నేను చెప్పాను. ఈ ముసలి కన్నీరు కార్చే రామకృష్ణారెడ్డి లాంటి నాయకులు ఆ రోజున రంగా గారిని ఏ పార్టీ అధికారులు ఉన్నప్పుడు చేశారు, ఎవరు మద్దతుతో చేశారు అన్న విషయం పైన ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోయావు? నువ్వు ఒక్క మాటని ఎందుకు మాట్లాడలేకపోయావు? ఆ రోజు తప్పంతా మీ పార్టీకి సంబంధించింది కాబట్టి చేయలేదు. ఆ మహనీయుని పొట్టన పెట్టుకుంటమే కాకుండా నువ్వు ఆ రోజున ఈ సుభద్రంపేటలో రంగా గారి అబ్బాయి అయినటువంటి రాధాకృష్ణ గారిని ఈ రకంగా అవమానిస్తావా? ఒక గెస్ట్గా వచ్చిన వ్యక్తిని. ఇకనైనా నీ పద్ధతి మార్చుకో. నీ అహంకారం ఏటెల్లకాలం ఉండదు. నువ్వేదో పదవిలో ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో మహా ఉంటే ఇంకో 3 ఏళ్ళు. ఈ లోపల జమిలీ ఎలక్షన్లు రాకపోతేనే 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళ తర్వాత నీ పరిస్థితి కూడా అర్థం చేసుకో. ఉన్నంతకాలం గౌరవంగా ఉండు, ఎదురు వాళ్ళని గౌరవించడం నేర్చుకో.